తిరుపతి లడ్డు ప్రసాదంలో అడల్టరేటెడ్ గీ ఉంది అని ప్రూవ్ అయిందంటే దానికి రీజన్ ఏంటి అంటే జనాలని గుడికి రాకుండా చేస్తే చాలు అని. అంతకన్నా ముందు ఏం చేసిరంటే వెబ్సైట్లో టికెట్లు పెడతారు, ఆన్లైన్ టికెట్లు దర్శనంవి. ఇలా అయిపోతాయి. ఎందుకు అయిపోతాయో ఎలా అయిపోతాయో తెలియదు. మొక్కుంది కదా అని చెప్పి, ఆన్లైన్లో టికెట్లు లేవు కదా అని చెప్పి మెట్ల దారిని ఎంచుకుంటారు. ఆ మెట్ల మీద చిరుతపుల్లులు వచ్చాయి. ఎప్పుడు రాను అప్పుడు ఎందుకు వచ్చాయి? సరే, అతి కష్టంగా అవైనా ఇష్టంతో ఎక్కేసి దర్శనం కోసమని కంపార్ట్మెంట్లో కూర్చుంటారు. మెట్ల మీద ఎట్లాగో ఫుడ్ దొరకదు, ఏం దొరకదు. కంపార్ట్మెంట్లో కూర్చుంటే అక్కడ ఫుడ్ దొరకదు. దర్శనంకేమో గంటలు గంటలు పడుతుంది, ఎందుకు పడుతుందో తెలియదు. పిల్లోడు ఏడుస్తుంటే పాలు కూడా దొరకవు కంపార్ట్మెంట్లో కూర్చున్న వాళ్ళకి. ఇవన్నీ చేస్తే జనాలు గుడికి వెళ్ళరు. జనాలు గుడికి వెళ్ళకపోతే ఇన్కమ్ సోర్స్ ఉండదు. ఆ గుడికి ఇన్కమ్ సోర్స్ లేదు అని చూపెట్టుకొని అక్కడ ఇంకేదో బిజినెస్ థాట్స్ పెడతారు. ఆఖరికి వచ్చేది ఒక చర్చ్. క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడానికి వాళ్ళు చేసే చిల్లర కథ ఏంటి అంటే, మీరు ఎక్కడైనా గమనించండి, మీ ఇంటి చుట్టూ కూడా ఒక గుడి ఉంది అంటే గుడి చుట్టూ ఒక 5 చర్చిలు ఉంటాయి, మినిమం ఉంటాయి 4. అదే మీరు తిరుపతి చుట్టూ చూస్తే ఎన్నో కనిపిస్తాయి. ఎందుకు? జనాలను గుడికి రాకుండా చేయడానికి, అక్కడ ఒక చర్చ్ కట్టడానికి అనుకుంటా. ఇప్పుడైనా ఓటేసేటప్పుడు ఎవడు ఓటు వేయాలి, ఎవడు ఓటు వేయొద్దు ఆలోచించుకోండి. చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే రిక్వెస్ట్ చేయండి అందరూ, దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, ఒక ఎంక్వైరీ పెట్టాలి అని చెప్పి. హర హర మహాదేవ.